ఒంగోలుకు సమీపంలోని త్రావుగుంట వద్ద శ్రీ విజయభారతి విద్యా సంస్థల నూతన భవనాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యలతో కలిసి శ్రీ విజయభారతి విద్యా సంస్థలకు సంబంధించి 2016లో ఒక బ్లాక్ ప్రారంభించారని, ఈ రోజు 2వ బ్రాంచ్ ప్రారంభించడం పట్ల అభినందించారు. చంద్రరావు మొదటి నుంచి ఈ విద్యా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ కాలేజీ నడుపుతుండటం పట్ల అభినందించారు. విద్యార్థుల సంఖ్య పెరిగి 2 ఏళ్లలో మరో బ్లాక్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. శ్రీ విజయభారతి విద్యా సంస్థల అధినేత ఉన్నం చంద్రరావు మాట్లాడుతూ, ఒంగోలు నగరంలో 1999లో విజయభారతి జూనియర్ కాలేజీ ప్రారంభించడం జరిగిందన్నారు. 600 మందికి పైగా విద్యార్థులతో జూనియర్ కాలేజీ దిగ్విజయంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత బీఈడి, డిఈడి కాలేజీలు, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ విద్యా సంస్థలో చదువుకున్న వారు మంచి నైపుణ్యంతో బయటకు వచ్చేలా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగరాధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు విజయభారతి విద్యా సంస్థలు బీఎస్సీ నర్సింగ్ కాలేజీని 2016లో ఒక బ్లాక్ ఓపెన్ చేశాం. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వంలో మళ్ళా సెకండ్ బ్లాక్ ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మాతో పాటు పెద్దలూరు ఎమ్మెల్యే అశోక్ గారు, అదేవిధంగా మన పీడీసీ బ్యాంక్ చైర్మన్ మన డాక్టర్ సీతారామయ్య గారు, ఇంకా కూడా చాలామంది మన రమేష్ గారు, అదేవిధంగా కామపల్లి శ్రీనివాసరావు గారు అందరం కూడా వచ్చాం. ఎందుకంటే సక్సెస్ఫుల్గా కొన్ని సంవత్సరాల్లో మన చంద్ర గారు ఆయన సక్సెస్ఫుల్గా ఈరోజు ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఈరోజు మంచి స్ట్రెంత్ తోటి 150 మంది స్టూడెంట్స్ తోటి ఈ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీని నడుపుకోవడం, హాస్టల్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఇంకో బిల్డింగ్ కూడా మంచి చేయటం జరిగింది. కాబట్టి ఇంకా కూడా బాగా స్ట్రెంత్ అవ్వాలని, మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలకి మళ్ళీ ఇంకో బిల్డింగ్ ఓపెన్ చేసేదానికి కూడా మేము అందరం రావాలని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున ఏ ఇబ్బందులు ఉన్నా, ఏది అవసరం ఉన్నా కూడా ఇప్పుడు అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలనేది కూడా ప్రభుత్వం నుంచి మా సైడ్ నుంచి ఏమైనా చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక మంచి స్టూడెంట్స్ని కూడా ఒక మంచి రీతిలో ఒక డిసిప్లిన్ మేనర్లో తీసుకెళ్లాల్సిన బాధ్యతలు కూడా ఇన్స్టిట్యూషన్స్ మీద ఉంటాయి. కాబట్టి అందులో ఊరికి కొంచెం దూరంగా ఉంది కాబట్టి అన్నీ కూడా ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకొని ఒక మంచి పేరు రావాలని ఇన్స్టిట్యూషన్కి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా నా చంద్ర గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియస్తూ, ఎందుకంటే పొద్దున్న చేయాల్సింది మాకు కూడా ఇవాళ మినిస్టర్స్ రావటం, ఈరోజు కమిటీస్ మా మీటింగ్ ఇవన్నీ ఉండే లోపల కొంచెం లేట్ అయింది. లేకపోతే పొద్దున్నే వచ్చేసి ఇది అన్ టైంలో ఓపెన్ చేసే కార్యక్రమం చేసేవాళ్ళం. కాబట్టి దీన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ తప్పకుండా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విజయభారతి విద్యా సంస్థలను నేను 1999 నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ జూనియర్ కాలేజెస్ తోటి ఒంగోలు టౌన్లో స్టార్ట్ చేయటం జరిగింది. 1999 నుంచి 2012 వరకు జూనియర్ కాలేజీని దిగ్విజయంగా ఒంగోలు పట్టణంలో ఒక 600 మంది స్టూడెంట్స్ తోటి రన్ చేయటం జరిగింది. ఇక నా తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో మేము ఈ కార్పొరేటు వాటికి పోటీపడి రన్ చేయలేక మేము తర్వాత ఈ ఉపాధ్యాయ విద్యలోకి రావటం జరిగింది. ఈ ఉపాధ్యాయ విద్యలో మొట్టమొదటిగా డిఈడి కాలేజీని స్థాపించి ఆ తర్వాత ఇక్కడ 2016లో దీనికి సంబంధించి బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇక్కడ ఒక విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో 2016లో మళ్ళీ ఇంకొక డిఈడి కాలేజీని తీసుకొచ్చుకొని పర్మిషన్స్ ఇక్కడ నడపడం జరిగింది. దీనిలో భాగంగా మళ్ళీ నర్సింగ్ కాలేజీని బీఎస్సీ నర్సింగ్ కాలేజీని ఇంకోటి స్టార్ట్ చేసి ఇక్కడ ఆ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇంకొక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి వారికి సరైనటువంటి వసతులను కల్పిస్తూ వారికి మంచి విద్యను అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి సారు, అదేవిధంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ సీతారామయ్య సారు, వీరికి ఇంకా మిగతా వచ్చినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నా వైపు నుంచి, మా విద్యాసంస్థల వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.